వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఊర్లో వచ్చేసి ముగ్గుల పోటీ జరిగింది. ఇది ఏ సందర్భాన జరిగింది డాడీ? 3వ శనివారం ఉత్సవం. ఎవరెవరు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు? గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ముగ్గుల పోటీ కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీయడం జరిగింది. ఈ ముగ్గు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ముగ్గు 3rd ప్రైజ్ వచ్చింది. వేడుకొండల స్వామిని గీశారు. వేడుకొండల స్వామిని వేసినందుకు. తర్వాత చూస్తూనే ఉండండి. ఈ ముగ్గు బాగుంది కానీ ప్రైజ్ తీయలేకపోయింది. ఈ ముగ్గు చూస్తున్న ముగ్గు వచ్చేసి 2nd ప్రైజ్ తీసింది 28.75 మార్కులతో. ఇదే ఫస్ట్ ప్రైజ్ తీసింది 29 డాడీ. 29. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఏమి బహుమానాలు ఇచ్చారు? బహుమానాలు వాళ్ళకి హాట్ బాక్స్ ఇచ్చాము. 2nd ప్రైజ్ వచ్చిన వాళ్ళకి టిఫిన్ బాక్స్ ఇచ్చాము. 3rd ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి దానికంటే క్వాలిటీ అయిన టిఫిన్ బాక్స్ ఇచ్చాము. ఓకే. బ్రహ్మాండంగా జరిగిందా ముగ్గుల పోటీ? బాగా జరిగింది. చూడడానికి ముచ్చటగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అన్ని ముగ్గులు ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లే ఉంది. కానీ దానిలో పాయింట్స్ దీనిలో 1st, 2nd, 3rd అని వచ్చింది. ముగ్గుల్లో పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ వెరీ బెస్ట్ ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు చూడబోయే ముగ్గు వచ్చేసి లాస్ట్ ఒక 20 మినిట్స్లో వేసిన ముగ్గు. దీనిపై నీ అభిప్రాయం డాడీ? చాలా బాగుంది. ఈ ముగ్గు 2 పెద్దవాళ్ళు వేసినారు. బాగా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ముగ్గు ఇది 2nd ప్రైజ్ వచ్చింది. ఇది ఆడొక 2nd ప్రైజ్, ఇది ఒక 2nd ప్రైజ్ వచ్చింది. ఇది వచ్చేసి 3D రంగోలీ టైప్లో చూస్తే చక్రం తిరిగేలాగా ఉంటుంది. అందుకే తిప్పి తిప్పి చూపిస్తున్నాం చూడండి. కళ్ళకి షేక్ అవుతుంది ఈ ముగ్గు. సో చాలా డిఫికల్ట్గా ఉండిందంట 2nd ప్రైజ్ని డిసైడ్ చేసేదానికి. నిజమేనా డాడీ? అవును, చాలా డిఫికల్ట్గా 2 ముగ్గులకి ఒకే మార్క్ వచ్చినాయి. మళ్ళీ పోటీ పెట్టాలనుకున్నాము కానీ ఉన్నీలే 2nd ప్రైజ్ 2 ఉన్నాయి అనుకున్నాము. కాబట్టి అది 2nd ప్రైజ్ 2 ముగ్గుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. పోటీ అంటే మనం వచ్చేసి 1st, 2nd, 3rd ప్రైజ్ని డిసైడ్ చేయాలి కాబట్టి ఇది మరితో చేసింది. లేకపోయింటే మళ్ళీ పోటీలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ గిఫ్ట్లు ఇచ్చినారా డాడీ? అందరికీ గిఫ్ట్లు ఇచ్చాము. పార్టిసిపేషన్ గిఫ్ట్ అని ప్రతి ఒక్కరికి పాల్గొన్న వారికి అందరికి ఇచ్చినాం. మొత్తం 16 జట్లు అంటే 32 మంది పాల్గొన్నారు. దానిలో అందరికీ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ముగ్గుల పోటీ తప్ప మిగతా ఏమేమి జరిపారు ఈ 3వ వారం? ముగ్గుల పోటీ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. ఎవరెవరు డ్యాన్స్ వేశారు? డ్యాన్స్లో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలన్నీ మీరు మన ఛానల్లో చూడొచ్చు, ఉంటాయి, షార్ట్స్లలో చూడొచ్చు. 3వ శనివారం అక్టోబర్లో వస్తుంది. దానిలో ప్రోగ్రాం ఎలా జరిగిందనే విషయాలన్నీ మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రాంలన్నీ ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి డాడీ మన ఊర్లో? ఇది 52 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇది 52వ సంవత్సరం అనుకుంటాను. పర్వాలేదు, మంచిగా కొనసాగిస్తూ ఉన్నారు అన్నిటినీ. పెద్దల కాలం నుంచి జరుగుతూ ఉంది. ఉత్సవం అంటే అందరూ పాల్గొని సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అదే ఊర్లో ఉండే వాళ్ళే ఉంటారా లేకపోతే బయట ఊర్లో నుంచి కూడా వస్తారా? బయట ఊరు ఉండూరు అనేది లేకుండా అన్ని ఊర్ల నుంచి అందరూ ఒకే ఊరుగా అనుకొని కలిసిమెలిసి జరుపుకుంటారు. ముగ్గుల పోటీ జరుపుతున్నారు అంటే పార్షాలిటీ అది ఇది అని ఉంటుంది. జడ్జెస్ని ఎలా డిసైడ్ చేసినారు? జడ్జెస్ని వచ్చి కొత్త వాళ్ళు, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయి ఉంటారు వాళ్ళని, లేదా బయట చుట్టం ప్రకారం వచ్చుంటారు వాళ్ళని సెలెక్ట్ చేసి, ఇక్కడ ముగ్గులు ఎవరు వేసినారని తెలియని వాళ్ళ ఆ వ్యక్తులకి తెలిసి ఉండదు ఎవరు ముగ్గులు వేసినారని. అటువంటి వారిని ముగ్గురిని సెలెక్ట్ చేస్తాము. వాళ్ళని తనిగా పంపించి మార్కులు వేయమని చెప్తాం. 10 మార్కులకి ఎన్ని వేయమంటారో వేసుకొని వస్తారు. తనిగా వేసుకొని వస్తారు. ఆ ముగ్గురు వేసుకొచ్చినటువంటి మార్కుల్ని
టోటల్ చేసి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ అని అట్లా డిసైడ్ చేస్తాం. సో జడ్జ్మెంట్లో వచ్చేసి ఏ ఒక పారపక్షమో లేకపోతే పార్షాలిటీనో లేదు. అట్లాంటిది ఏమీ ఉండదన్నమాట. కామన్గా జడ్జెస్ వచ్చేసి కామన్గా ఉంటారు అందరికీ. ఈ ముగ్గుదా వీళ్ళేనారు అనేసి జడ్జెస్కి కూడా తెలియదు అనమాట. డమ్మీ నెంబర్లన్నీ ఇస్తాము. లాట్ నెంబర్స్ మొత్తం 1 2 3 లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. మీరు కూడా మీ విలేజ్లలో ఇట్లాంటి ప్రోగ్రామ్ని చేయొచ్చు. ప్రజలకి ఒక ఆనందం, సంతోషం అనేది హ్యాపీగా ఉంటుంది. గిఫ్ట్లు వస్తాయి. ముగ్గురు జడ్జీలు 30 మార్కులు, 30 మార్కులకి ఫస్ట్ ప్రైజు, 29 మార్కులతో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 28.75తో 2 ముగ్గులు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మూడవ ముగ్గు 28.5, 28.5తో మూడవ ప్రైజ్ వచ్చింది. ఇది ఫస్ట్ ప్రైజ్, ఇది సెకండ్ ప్రైజ్. అట్లా అయిపోతే వస్తుంది గుడి చూడండి. వద్ద గుడికి ఫస్ట్లో ఉండే ముగ్గే వచ్చేసి థర్డ్ ప్రైజ్. అందరూ సంతోషంగా వేస్తున్నారు. దీనికి టైం లిమిట్ అదంతా ఎంత డాడీ? 1 అవర్ టైం. 1 అవర్ ఇద్దరు పాల్గొనవచ్చు. ఒక ముగ్గు వేయడానికి ఇద్దరు పాల్గొనవచ్చు. 1 అవర్ లోపల వేసేయాలి. పక్కన హెల్ప్ ఏది తీసుకోకూడదు అన్నమాట. ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. ఆ ఇద్దరే ఆ ముగ్గుని కంప్లీట్ చేసి చేయాలి 1 అవర్ లోపు. చూడడానికి భలే ఆనందంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మీరు మీ ఊర్లలో ప్రాక్టీస్